హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రాష్ట్ర బుల్లి కుత్తాస్. మనం వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేశారు మనకు తెలియని వాళ్ళు. సో ఏం కాదు, విత్ ద ఫుల్ స్పిరిట్ మనం బ్యాక్ వచ్చేసినాం అందరికీ ప్రాపర్ జెన్యూన్ నాలెడ్జ్ ఇవ్వడానికి. బుల్లి కుత్తా ఫ్యాక్ట్స్ నాకు తెలిసి ఇది ఫస్ట్ వీడియో తెలుగులో వీటి గురించి యాక్చువల్గా ఓనర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్పడము. యూట్యూబ్లో అండ్ చాలామంది అంతా వికీపీడియాలో ఉన్న నాలెడ్జ్ తీసుకొచ్చి చెప్తారనమాట. బుల్లి కుత్తా ఇది, బుల్లి కుత్తా అది అని. ఫారినర్స్కి అయితే అసలు తెలియదు ఈ బ్రీడ్ గురించి. వాళ్ళు కూడా చెప్తుంటారు బుల్లి కుత్తా అగ్రెసివ్ డాగ్ అది ఇదని. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్, బుల్లి కుత్తా ఫ్యాక్ట్స్. బుల్లి కుత్తా ఫస్ట్ నేను బుల్లి కుత్తా బిహేవియర్ ఏంటి, బుల్లి కుత్తాని ఎలా పెంచాలి, దాని టెంపర్మెంట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడతా. దాని తర్వాత ఎలాంటి ఓనర్స్కి బుల్లి కుత్తా అనేది పర్ఫెక్ట్ సూటో అది కూడా చెప్తా. సో ఫస్ట్ బుల్లి కుత్తా బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తా నేను. బుల్లి కుత్తా బ్రీడ్ అనేది ఇది నెపోలిటన్ మాస్టిఫ్ కాదు, మనకి ఫుల్లీ బాడీ వ్రింకిల్స్ రావడానికి. ఒక స్ట్రీట్ డాగ్ కన్నా కొంచెం ఎక్కువ వ్రింకిల్స్ ఉంటాయి అంతే. మరీ మనము నెపోలిటన్ మాస్టిఫ్, ఫ్రెంచ్ మాస్టిఫ్ అంత వ్రింకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు బుల్లి కుత్తా అంటే. బుల్లి అంటే వ్రింకిల్ డాగ్ అని అర్థం, కానీ అప్పట్లో ఇండియాలో నెపోలిటన్ మాస్టిఫ్స్ అవి లేవు కాబట్టి అవిటిని వ్రింకిల్స్ అంటారని మనకు తెలియదు. ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్ కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటాం. కానీ ఒక డీసెంట్ సేమ్ మన ఒంగోలు గిత్తకి ఎట్లయితే మెడ కింద ఇట్లా స్లాక్ వస్తుందో, స్కిన్ లూజ్ ఉంటుందో, ఈ డాగ్స్కి కూడా అలానే ఉంటుంది. అది ఏంటంటే వెనెవర్ ఏదైనా నెక్ ఇంజురీ అవ్వడానికి ఏదైనా వైల్డ్ యానిమల్ వాటిని బైట్ చేసినప్పుడు ఆ స్కిన్ నోట్లోకి వచ్చి డ్యామేజ్ మజిల్కి అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో దానికోసం అది నెక్ కింద స్కిన్ అనేది ఏజ్తో పాటు పెరుగుతుంది బుల్లి కుత్తాకి. అండ్ ఇది 7 months పప్పీ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బుల్లి కుత్తా నా బ్రీడింగే, విక్రమ్. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు బుల్లి కుత్తా అనేది టెంపర్మెంట్ ఎలా ఉంటుంది. బుల్లి కుత్తా చాలా ఫ్యామిలీ లాయల్ డాగ్. ఇవి సింగిల్ ఓనరే కాదు, ఫ్యామిలీకి చాలా లాయల్ ఉంటాయి. అండ్ భయపడతాయి కూడా ఓనర్స్కి. అండ్ ఐ మీన్ టు సే భయపడతాయి అని అంటే ఓనర్స్కి రెస్పెక్ట్ ఇస్తాయి చాలా, ఫ్యామిలీకి ఓనర్కి. అది కూడా మీరు పెంచేదాన్ని బట్టి ఉంటుంది. బాగా లాడ్ చేస్తే పిల్లలు ఎలా అయితే కొంచెం మిస్చివియస్ చేస్తారో, బుల్లి కుత్తాస్ కూడా అంతే. బాగా లాడ్ చేస్తే కొంచెం లాడ్ అవుతాయి, కాకపోతే ఏజ్ వచ్చినప్పుడు సెట్ అయిపోతాయి అవి, అదేం పెద్ద ఇష్యూ కాదు. వీటికి ఫుడ్ అగ్రెషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫుడ్ తినేటప్పుడు చేయి పెడితే కొరకడం, అగ్రెషన్ చూపించడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. వీటికి లైఫ్లో అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన థింగ్ మనిషి, దీన్ని పెంచే పర్సన్. ఆ పర్సన్ కోసం 100 సార్లు చచ్చిపోవడానికైనా రెడీగా ఉంటుంది. చాలా లాయల్ బ్రీడ్. చాలామంది చెప్తారు ఇది పులిని అటాక్ చేస్తుంది, దాన్ని అటాక్ చేస్తుంది, ఇది ఈ బ్రీడ్ అట్లా ఇట్లా అని. ఇది మాత్రం ఏ యానిమల్ వచ్చినా, ఏనుగు వచ్చినా కూడా ఓనర్కి మాత్రం థ్రెట్ ఉందని తెలిస్తే ముందు అది నిలబడుతుంది. గన్ షాట్ కూడా తీసుకుంటుంది. బ్లీడ్ అవుతున్నా కూడా ఓనర్ని కాపాడే అంత స్టామినా దీనికి ఉంది. చాలా మంచి బ్రీడ్ ఇది, చాలా లాయల్ బ్రీడ్, చాలా స్ట్రాంగ్ బ్రీడ్. చాలామంది నాకు కాల్ చేసినప్పుడు అడుగుతుంటారు, అన్న నాకు చాలా అగ్రెసివ్ ఉండాలి బ్రీడ్, అసలు ముట్టుకోవద్దు, ఎవరి దగ్గర రావద్దని. అలాంటి వాళ్ళకి ఈ బ్రీడ్ కాదు. ఎందుకు అని అంటే ఈ బ్రీడ్ని అంత అగ్రెషన్ కనుక చేస్తే 90 kgs 100 kgs డాగ్ని నువ్వు అంత ఎవరికి చూపించకుండా మొత్తం సీక్రెట్గా పెంచి అగ్రెషన్ చేస్తే ఒక లైవ్లో టైగర్ని పెట్టుకున్నట్టే. ఒక టైగర్ని ఎట్లయితే నువ్వు కంట్రోల్ చేయలేవో అగ్రెషన్ చేస్తే ఇది కూడా అలానే ఉంటుంది. సో బేసికలీ ఇవి అగ్రెసివ్ డాగ్స్ అయితే కాదు, ఇవి చాలా లాయల్ డాగ్స్, చాలా ఫ్రెండ్లీ ఉంటాయి ఫ్యామిలీకి. అండ్ చాలా మంచి కీపర్స్, గార్డియన్ డాగ్స్ ఇవి. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ అగ్రెసివ్ డాగ్స్, దీస్ ఆర్ గార్డియన్ డాగ్స్. దానికి ఎవరినైతే గార్డింగ్ చేయమని చెప్పి మీరు డ్యూటీ ఇస్తారో ఇవి గార్డ్ చేస్తాయి. సో వీటిని అగ్రెషన్ చేయడానికి ట్రై చేయకండి, ట్రైనింగ్ ఇప్పించండి. మీరు కేనైన్ ట్రైనింగ్ ఇప్పిస్తే చాలా మంచిగా తీసుకుంటాయి. సో వెనెవర్ యూ ఆస్క్ దెమ్, వెనెవర్ దే నీడ్ యూ నీడ్ దెమ్, మీకు అవసరమైన రోజు అవి నిలబడతాయి. వీటికి ట్రైనింగ్ అనేది అంతే ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు ఎక్స్పీరియన్స్డ్ ఓనర్ అయితే సరిపోతుంది. సో ఎలాంటి ఓనర్స్కి ఈ డాగ్ మీరు అడ్వైజ్ చేస్తారు అని అంటే, నేను ఇప్పుడు
ఒక మంచి డిసిప్లిన్ ఉన్న ఓనర్స్కే ఈ డాగ్ని అడ్వైజ్ చేస్తా. లైక్ ఒక ఆర్మీ ఆఫీసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రొఫెషనల్లో చాలా కామ్గా ఉండాలి వాళ్ళు. అంటే డాగ్ని చాలా కామ్ టెంపర్మెంట్తో పెంచే క్యాండిడేట్స్కి నేను ఈ డాగ్ని ఆఫర్ చేస్తా. సిటీ లైఫ్స్కి ఈ డాగ్ అసలు ఈ డాగ్ ఎక్కడైనా సెట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే సిటీ లైఫ్ వాళ్ళు ఇప్పుడు సొసైటీస్లో ఇంత పెద్ద డాగ్స్ని అలౌ చేయట్లేదు కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు ఓనర్స్ సిటీలో కొనుక్కునే వాళ్ళు. సో సిటీలో పెంచుకోవాలనుకునే వాళ్ళు పెంచడం వరకు ఓకే 12 months వరకు, కానీ 12 months తర్వాత వాళ్ళకి ఏదైనా ఫామ్ ఉండి అక్కడికి షిఫ్ట్ చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దిస్ డాగ్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ అవసరం ఈ డాగ్స్కి. అండ్ ఇవి ఓపెన్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి పెంచితే సోషలైజ్గా వీటికి తోటి ఏ బ్రీడ్నైనా పెంచవచ్చు, మీరు ఏ డాగ్ బ్రీడ్నైనా పెంచవచ్చు. మీరు కౌస్ మధ్యలో, గోట్స్ మధ్యలో, డక్స్ మధ్యలో, వేటి మధ్యలో, హెన్ మధ్యలో పెంచినా కూడా ఇవి వాటిని ఏమనవు. చిన్నప్పటి నుంచి మీరు పెంచితే వాటిలోనే పెరుగుతాయి, వాటిని ఏం హామ్ చేయవు. ఇవి మెంటల్ డాగ్స్ కాదు, ఇవి చాలా వీటికి కోపం ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే ఓనర్ థ్రెట్ అయినా కూడా, దాని టెరిటరీలోకి ఏదైనా వేరే కొత్త యానిమల్ వచ్చినా కూడా ఇవి అగ్రెషన్ మోడ్లోకి వెళ్తాయి తప్ప బేసికలీ చాలా ప్లేఫుల్ ఉంటాయి అండ్ చాలా ఒబీడియంట్గా ఉంటాయి ఈ బ్రీడ్. సో ఎవరెవరు పెంచవచ్చు ఈ బ్రీడ్ అంటే, ఈ బ్రీడ్ కొంచెం మెయింటెనెన్స్ తీసుకుంటుంది. ఒక మంచి జాబ్ హోల్డర్ ఉండి ఆయన ఒక 7,000 వరకు నేను మంత్లీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను, నేను దాని మీద డాగ్ మీద పెట్టగలుగుతాను అనుకుంటే 7,500 వరకు నేను పెట్టగలుగుతాను. 7,000 to 7,500 అంటే దే కెన్ అఫోర్డ్ దిస్ డాగ్. అండ్ ప్రైస్ అనేది నేను డిస్కస్ చేయను, ప్రైస్ అనేది క్వాలిటీ బట్టి ఉంటుంది. సో ఏ క్వాలిటీకి ఆ ప్రైస్ ఉంటుంది అనమాట. ఎంత మంచి బ్లడ్ లైన్ అయితే అంత మంచి ప్రైస్ ఉంటుంది. అండ్ ఈ డాగ్స్ని ఎలాంటి అట్మాస్ఫియర్లో పెంచాలి అని అంటే అది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే టెంపర్మెంట్ కిందకి వస్తే, ఈ డాగ్స్ చిన్నప్పటి నుంచి ఏ డాగ్తో పెంచినా కూడా టెంపర్మెంట్ బాగుంటుంది. మీరు ఏ బ్రీడ్ని చూస్ చేసుకున్నా ఈ బ్రీడ్ తోటి కంఫర్టబుల్ అవుతుంది. కాకపోతే 2 males ఆర్ 2 females మాత్రం బుల్లి కుత్తాన్ని పెంచలేము. సేమ్ లైక్ ఫైటర్ ఫిష్ చిన్నప్పుడు మనం అందరం వినే ఉంటాం, అక్వేరియం పెట్టిన వాళ్ళు 2 ఫైటర్ సేమ్ జెండర్ ఒక దగ్గర ఉండలేవని. ఇది కూడా అంతే, 2 females ఒక ఇంట్లో ఉండలేవు. మీరు ఎంత చిన్నప్పటి నుంచి పెంచినా ఏం చేసినా కూడా ఒక ఏజ్ వచ్చినాక ఫైట్ చేస్తాయి. అవి 2 males కూడా ఒక ఇంట్లో ఉండలేవు, మేల్ ఫీమేల్ ఉండగలుగుతాయి. ఎందుకంటే అది తగ్గదు ఇది తగ్గదు, ఈ ఏరియా నాది అంటే అది కూడా ఈ ఏరియా నాది అంటది. సో అవి 2 కొట్లాడతాయి తర్వాత, 2 males అయినా ఫీమేల్స్ అయినా. సో చిన్నప్పటి నుంచి ఎంత ఫ్రెండ్లీ ఉన్నా కూడా 2 males ఆర్ 2 females ఆఫ్ బుల్లి కుత్త నాట్ రికమెండెడ్. మేల్ ఫీమేల్ తీసుకోవచ్చు. అండ్ ఈ డాగ్ ఇంకా వీటి ట్రైనింగ్ స్కిల్స్ అనేవి ఇవి కొంచెం లేజీ డాగ్సే చెప్పాలంటే. ఐ మీన్ యాక్టివ్ ఉంటాయి, ఫామ్లో చాలా యాక్టివ్ ఉంటాయి, కాకపోతే ట్రైనింగ్లో అంతేం ఇంట్రెస్ట్ ఏం చూపించవు. బట్ వీటికి ట్రైనింగ్ అనేది చిన్నప్పుడే మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వింటాయి, అర్థం చేసుకుంటాయి, చాలా క్విక్ లెర్నర్స్ ఇవి. అంటే ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మనసులో ఉన్నది అర్థం చేసుకుంటుంది. అది మీ ఇంటికి వచ్చిన పర్సన్ మీ ఫ్రెండ్ అయితే ఒకలా రియాక్ట్ అవుతుంది, మీ ఫ్రెండ్ కాకపోతే ఒకలా రియాక్ట్ అవుతుంది. సో దానికి చాలా స్మార్ట్ డాగ్, ఒక మనిషిని పెట్టుకున్నట్టే. సిటీలో పెంచుకోవాలనుకునే వాళ్ళు 12 months వరకు పెంచుకోవచ్చు. 12 months తర్వాత సిటీ లైఫ్కి పక్క నేబర్స్ కానీ దాని సౌండ్కి, అది అరిచే సౌండ్కి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు. సో దానికి మీరు రెడీగా ఉండాలి. సో 12 months తర్వాత మీరు లొకేషన్ రీషిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ, ఫామ్ హౌస్ ఉంటే ఫస్ట్ నుంచి మీకు ఫామ్ హౌస్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఫామ్ హౌస్కి ఎవ్రీ వీక్ వెళ్తూ దానికి స్కిన్ ఇష్యూస్ ఏం లేవు కదా, డైట్ మంచిగా ఉందా లేదా అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక పెద్ద బ్రీడ్ చాలా. అండ్ ఇది మీరు ఎంతైతే దీనికి టైం ఇస్తున్నారో అది మీకు డబల్ త్రిబుల్ టైం ఇస్తుంది. అండ్ చాలా ప్రెషియస్ ప్రొటెక్టర్ మీకు ఇది. నిజంగా ఒక మనిషి ఒక కత్తి పట్టుకున్నా, గన్ పట్టుకున్నా కూడా మీ ముందు నిలబడుతుంది మీకోసం. ఓనర్ ప్రాణానికి కనుక ముప్పు ఉందని తెలిస్తే
ఇది ఫస్ట్ ముందరికి వెళ్ళిపోతుంది, అస్సలు భయపడదు ఓనర్కి ఏమైనా అవుతుందని తెలిస్తే. సో చాలా మంచి గార్డ్ డాగ్స్. అండ్ ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం కాదు ఈ డాగ్, ఎందుకంటే దీన్ని ఒకవేళ మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెంచాలనుకుంటున్నారు అని అంటే మీరు ఏం చేయాలంటే మీకు ఒక డాగ్ వాకర్ని పెట్టుకోవాలి. ఒక యంగ్ పర్సన్ ఎవరన్నా వాక్ చేపించడానికి డాగ్ని పెట్టుకోవాలి. బయటికి తీసుకెళ్ళేటప్పుడు దీని వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లాగుతుంటుంది బాగా. సో ఓల్డ్ పర్సన్స్ కనుక పెంచితే ఇంట్లో ఏం కాదు, ఇంట్లో మంచిగా మనతో ఆడుతుంది, అన్నీ చేస్తుంది. బయటకు వాకింగ్ తీసుకెళ్ళడానికి మాత్రం ఎవరన్నా మంచి బలంగా ఉన్న క్యాండిడేట్లు అయితేనే బెటర్, వాళ్ళు కొంచెం వాకింగ్ తీసుకెళ్ళగలుగుతారు. అండ్ ఇంకా వీటి గురించి ఫ్యాక్ట్స్ అంటే డైట్ మీరు పప్పీస్కి 3 times ఫీడ్ చేయవచ్చు, అడల్ట్స్కి 2 times. మేము మామూలుగా కర్డ్ అండ్ డాగ్ ఫుడ్ మార్నింగ్ ఫీడ్ చేస్తాం, అండ్ ఈవినింగ్ మళ్ళీ నాన్ వెజ్ అండ్ రైస్. మోస్ట్లీ బోన్లెస్ నాన్ వెజ్ పెడతాము, బికాస్ బోన్ తోటి పెడితే రిస్క్ ఉంటుంది. మేము కుక్ చేసి పెడతాము, రా పెట్టాము. సో డైట్ అనేది మీరు ఏదైనా పెట్టచ్చు, సడన్గా మార్చొద్దు అంతే. చిన్నప్పటి నుంచి మీరు ఏం మంచి ఫుడ్ పెడుతున్నా నడుస్తుంది, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు డైట్. అండ్ బ్రీడ్ విషయానికి వస్తే ఇది చిన్నపిల్లలతో చాలా బాగుంటుంది. కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీద పడి ప్రేమ చూపిస్తున్నప్పుడు కొంచెం పిల్లలు ఇదవుతారు. మీరు సూపర్విజన్ చేస్తూ చూసుకోవచ్చు, ఏం కాదు. కానీ ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బ్రీడ్. రోడ్డు మీదకి తీసుకెళ్తే 10 మంది ఆగి ఫోటో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు. బ్లడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ బ్రీడ్లో. ఒక క్వాలిటీ కావాలనుకుంటే చిన్నప్పుడు అన్ని పప్పీస్ ఒకలానే కనిపిస్తాయి, కాకపోతే అవి పెద్దగా అయినాక వాటి క్వాలిటీ తెలుస్తుంది, ఫుల్ అడల్ట్ గ్రో సైజ్ వచ్చినాక. అన్నెసెసరీ అగ్రెషన్ అనేది, మోస్ట్లీ అగ్రెసివ్ ఉన్న పప్పీస్ని మీరు చూస్ చేసుకోకపోతేనే బెటర్. ఎందుకు అని అంటే అవి అగ్రెషన్ కంట్రోల్ కావు. తర్వాత మంచి బ్రీడర్, ఒక మంచి ఒబీడియంట్ బ్రీడర్ చాలా మంచిగా చేస్తున్న వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది. ఈ బ్రీడ్ కాస్ట్ అనేది చెప్పాను కదా, కాస్ట్ దాని క్వాలిటీ బట్టి ఉంటుంది. ఈ పప్పీ ఆల్మోస్ట్ 30,000 ఫిమేల్ పప్పీ ఇది. సో క్వాలిటీకి ప్రైస్ పెట్టొచ్చు. చాలామంది అంటారు ఇదే పప్పీ మళ్ళీ మనకి 11 monthsకి సైజ్ చూడండి. సో 30,000కి ఆ ఓనర్ కొన్నాడు, ఇప్పుడు దాన్ని 1 lakh ఇచ్చినా కూడా ఇవ్వరు. తమిళనాడులో ఫేమస్ బ్రీడర్, ఆయన దగ్గర ఉంది ఇప్పుడు ఇది షెర్లీ, మా బ్రీడింగే. సో క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ బ్రదర్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.